సో ఫ్రెండ్స్ మన ఈ-కామర్స్ వెబ్సైట్ లాంచ్ చేసాం. అండ్ దీంట్లో మనం చెప్పినట్టు 47+ ప్రొడక్ట్స్ అండ్ 6 కేటగిరీస్తో మెన్, ఉమెన్, కిడ్స్, పర్సనల్ కేర్ వాటిని కవర్ అయ్యేలాగా మన ఫస్ట్ డ్రాప్ లో ఇంక్లూడ్ చేసాం. అండ్ ఇప్పుడు మన హోమ్ పేజ్ క్లిక్ చూద్దాం. అంటే ఎక్కడ ఏమున్నాయో. సో ఎక్స్ప్లోర్ అవర్ కేటగిరీస్ అనేది ఇక్కడ ఈ బ్యానర్స్ లో మనం చూస్తున్నాం కదా. వాటిలో వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్ యూ కెన్ నావిగేట్ టు ద రిలేటెడ్ ప్రొడక్ట్స్. ఓకే. అండ్ కమింగ్ టు అవర్ discounts section, we can see all the products with lowest price in our platform. And వేరే ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేసుకుంటే మన ప్రొడక్ట్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. అండ్ వీఆర్ ఆఫరింగ్ ఫ్రీ షిప్పింగ్ టు ఆల్ ద ఆర్డర్స్, అంటే నో డెలివరీ ఛార్జెస్ అనమాట. అండ్ మనం ఈ సెక్షన్ నేను కింద దాకా వెళ్తే మన బెస్ట్ సెల్లర్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ 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 స్లైడ్ చేసి మన ప్రొడక్ట్స్ అన్నిటిని ఇలా చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మన 5 ట్యాబ్స్ ఇవ్వటం జరిగింది. వన్ ఈస్ ఫర్ స్టోర్, అండ్ వన్ ఈస్ ఫర్ సెర్చ్, అండ్ వన్ ఈస్ ఫర్ విష్ లిస్ట్, అండ్ వన్ ఈస్ ఫర్ అకౌంట్ మేనేజ్మెంట్, అండ్ వన్ ఈస్ ఫర్ కేటగిరీస్. వెన్ యూ క్లిక్ ఆన్ ద స్టోర్ యూ కెన్ సీ ఆల్ ద ప్రొడక్ట్స్. ఓకే. యూ కెన్ సీ ఆల్ ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అవర్ వెబ్ పేజ్. మన వెబ్సైట్ లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇలా పేజ్ నెంబర్స్ క్లిక్ చేసుకొని మనం అన్ని ప్రొడక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేసొచ్చు. సో ఇప్పుడు మీకు అడ్వాన్స్డ్ ఫిల్టర్ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లో ఇక్కడ సార్ట్ బై మీద నొక్కండి. సో సార్ట్ బై పాపులారిటీ నొక్కచ్చు. అండ్ సార్ట్ బై మీకు లోయెస్ట్ ప్రైస్ నుంచి ప్రొడక్ట్స్ కావాలంటే సార్ట్ బై ప్రైస్ నొక్కినప్పుడు సో ఇది సార్ట్ బై ఫంక్షన్. అండ్ ఇక్కడ మన ఫిల్టర్ ట్యాబ్ ఉంది, సెకండ్ ట్యాబ్. ఓకే. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ కేటగిరీస్ ని ఇక్కడే చూడొచ్చు. ఇలా ఆటోమోటివ్ మీద వస్తే ఆటోమోటివ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి ఇలా. అండ్ వాటికి రీసెంట్లీ వ్యూడ్ ప్రొడక్ట్స్ కూడా మన కింద వస్తూ ఉంటుంది. అంటే ప్రతి సెక్షన్ కి కింద రీసెంట్లీ వ్యూడ్ ప్రొడక్ట్స్ మాత్రం కామన్ గా ఉంటుంది. అండ్ రిలేటబుల్ ప్రొడక్ట్స్ అని కూడా వస్తుంది. అండ్ ఇన్ మిడిల్ వన్ దేర్ ఈస్ ఏ ఆప్షన్ ఫర్ విష్ లిస్ట్. ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఏవైతే విష్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటామో అవి ఇక్కడ అపియర్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న బ్యాగ్ నేను విష్ లిస్ట్ లో యాడ్ చేస్తే ఇలా విష్ లిస్ట్ లో యాడ్ అవుతుంది. సో వ్యూ విష్ లిస్ట్ అని కానీ అక్కడ మన అపియర్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. ఓకే. సో ఇక్కడ మనం దీని కార్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సెలెక్టెడ్ టు ద కార్ట్ అని ఉన్నది, లేదంటే అప్లై యాడ్ ఆల్ టు ద కార్ట్ ఉన్నది. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ లో మన విష్ లిస్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని కార్ట్ లోకి యాడ్ చేయాలంటే యాడ్ ఆల్ టు కార్ట్ నొక్కండి. సో ఇలా ఆటోమేటిక్ గా కార్ట్ లోకి వచ్చేస్తాం. సో ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ నొక్కినప్పుడు ఇక్కడ మళ్ళీ అకౌంట్ లాగిన్ ఇక్కడికి వస్తాం. ఓకే. సో నెక్స్ట్ అకౌంట్ లాగిన్. కమింగ్ టు అకౌంట్ లాగిన్, మనం మాన్యువల్ గా ఇలా రిజిస్టర్ అవ్వచ్చు మా వెబ్సైట్ లో. సో మీకు ఒక యూజర్ నేమ్ అంటే మీ ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది మీకు డీటెయిల్స్ గా. సో మీరు సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ గా మీరు గూగుల్ మెయిల్ తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ విత్ గూగుల్. ఓకే. ఇన్ దిస్ వే. ఓకే. ఇలా లాగిన్ అయినప్పుడు ఇక్కడ నావిగేషన్ అని కనపడుతుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మన డాష్ బోర్డ్ అపియర్ అవుతుంది. ఓకే. ఇక్కడ మన ఆర్డర్స్, అడ్రసెస్, సేవ్డ్ అడ్రసెస్ అలా అన్ని వస్తాయి. ఓకే. విష్ లిస్ట్, లాగౌట్ మీద క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతాం మన అకౌంట్ లో నుంచి. ఓకే. సో ఇది. అండ్ కమింగ్ టు కేటగిరీస్, ఇన్ దిస్ సైడ్ బార్ విల్ ఓపెన్. ఓకే. దెర్ ఈస్ టూ వేస్ టు ఓపెన్ దిస్. ఒకటి మనం టాప్ లో ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సైడ్ బార్ ఓపెన్ చేయడానికి. ఒకటేమో ఇక్కడ డౌన్ లో కూడా ఒకటి ఇచ్చాం కేటగిరీస్ ఓపెన్ చేయడానికి. సో ఇక్కడ మన కేటగిరీస్ అన్నిటిని ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు అన్ని కేటగిరీస్ అపియర్ అవుతాయి. అండ్ ఇవేమో వెబ్సైట్ పేజెస్, హోమ్, షాప్, అబౌట్ అస్, సపోర్ట్, విష్ లిస్ట్, మై అకౌంట్. సో ఈ పేజెస్ ఏంటంటే ఇప్పుడు షాప్ మీద క్లిక్ చేస్తే మన ఆల్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇందాక మనం ఫిల్టర్ దగ్గరను స్టోర్ లో చూసిన కామన్ పేజ్ ఇది. ఓకే. ఈ మూడింటికి ఇది కామన్ పేజ్. ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకొని దాన్ని బట్టి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అబౌట్ అస్ అంటే ఇక్కడ అంటే మన వెబ్సైట్ గురించి అబౌట్ అని వస్తుంది. నెక్స్ట్ సపోర్ట్, ఇది మన వెబ్సైట్ కి సపోర్ట్ సెంటర్ లాంటిది. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ సపోర్టెడ్ రిలేటెడ్ అంతా ఇక్కడ ఉంటుంది మన కంటెంట్. సో ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లాంటిది ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ లో ఏమైనా ప్రోడక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా ఇక్కడ ఇష్యూస్ ఇచ్చాము. ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఇక్కడ ఈ ఫామ్ ని ఫిల్ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో అవర్ సపోర్ట్ విల్ లుక్ ఆన్ టు ఇట్ అండ్ get back to you in the meantime. Okay. In this way our project works. And coming to wish list, my account,
ఇవి మన వెబ్ పేజెస్ ఇందాకే చూసాం ఇక్కడ ట్యాబ్స్ లోనే. ఓకే, అది ఇక్కడ మనం ఇక్కడ స్టోర్ అనే బటన్ కనబడుతుంది ఫస్ట్ లో సెర్చ్ పక్కన. సో దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ స్టోర్ కి రిటర్న్ వస్తాం. ఇప్పుడు హోమ్ పేజ్ కి రావాలంటే అక్కడ ఆ బటన్ నొక్కండి. సో ఇది ఒక టాగుల్ బటన్ లాంటిది మనం ప్రొవైడ్ చేసాం అనమాట. ఫస్ట్ బటన్ అనేది స్టోర్ కి హోమ్ కి కామన్ గా క్లిక్ చేసినప్పుడు స్టోర్ అవుతుంది. దాని మీద మళ్ళీ క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్ వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఫర్ ఈజీ ప్రోడక్ట్ నావిగేషన్ వి ప్రొవైడెడ్. ఓకే, అలా ఫిల్టర్ ఇక్కడ మిడిల్ లో సెర్చ్ అనేది ఉంటుంది. ఇక్కడ మన ప్రోడక్ట్స్ అన్నిటిని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ వే ఇఫ్ యూ వాంట్ ఎ షర్ట్ you can search like that. You can see all the products related to shirts like. Okay, click on it, you will navigate to the product. Okay, now coming to the product information, ఇది మన ప్రోడక్ట్ ని ఇక్కడ చూస్తున్నాం కదా, టైటిల్, ప్రోడక్ట్ టైటిల్ అండ్ ఇమేజెస్, ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ అండ్ వాటి డిస్క్రిప్షన్ అండ్ స్టాక్ లో ఉంటే ఇన్ స్టాక్ అని కనపడుతుంది. అండ్ ఇక్కడ సైజెస్ కూడా ప్రొవైడ్ చేసాము, ఎం అయితే ఎం, ఎల్ అయితే ఎల్. ఇలా ఇక్కడ సైజ్ చార్ట్ కూడా ఉంటుంది సెర్చ్ లో, చూడండి ప్రతి ప్రోడక్ట్ కి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ విష్ లిస్ట్ లో ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ టు విష్ లిస్ట్ నొక్కితే విష్ లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ వాట్సాప్ ది ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్ ని మీ ఫ్రెండ్ కి షేర్ చేయాలనుకుంటే ఈ బటన్ మీద నొక్కినప్పుడు వాట్సాప్ కి నావిగేట్ అవుతుంది. సో వాట్సాప్ లో మీరు మీ ఫ్రెండ్స్ కి చూపించచ్చు. ఓకే, ఐ మీన్ వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ ని. ఓకే, అండ్ దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. అండ్ ఇప్పుడు యాడ్ టు కార్ట్ అని నొక్కినప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు యాడ్ టు కార్ట్ అని మనం క్లిక్ చేసినప్పుడు మనని కార్ట్ లోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రొసీడ్ టు చెక్అవుట్ అని నొక్కామనుకోండి, చెక్అవుట్ పేజ్ కి వెళ్ళిపోతాం మనం. అండ్ చెక్అవుట్ ఇందాక మనం లాగౌట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అకౌంట్ ని లాగిన్ అవ్వాలి. సో లాగిన్ విత్ గూగుల్ అని ప్రెస్ చేయండి. సో మనం ఇలా బిల్లింగ్ డీటెయిల్స్ ఫామ్ దగ్గరికి వచ్చాం. ఇది ఎందుకు ఇలా ఆటో ఫిల్ అయి ఉన్నాయంటే, మీరు ఏదైనా ఫస్ట్ ఆర్డర్ కి మాత్రమే మీరు ఇలా టైప్ చేయాల్సి, తర్వాత వచ్చే ఆర్డర్స్ అన్నిటికీ మీరు ఇలా ఆల్రెడీ సిస్టమ్ అనేది అప్డేట్ చేసి ఉండేది ఫామ్ ని. సో మీరు ఈజీగా ఇలా నేనైతే కార్ట్ లో ఉంచానో అవన్నీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి, వీటన్నిటిని నేను ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా 4 ఆర్డర్స్ ఇలా కార్ట్ లో యాడ్ చేశాను. సో వాటన్నిటిని కలిపి పే చేయొచ్చు, లేదంటే రిమూవ్ చేసి ఆ కావాల్సిన స్పెసిఫిక్ ప్రోడక్ట్ మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ వెబ్సైట్ కి అగ్రి చేసి ప్లేస్ ఆర్డర్ నొక్కండి. దాని తర్వాత మనం పేమెంట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తాం. ఓకే, మన పేమెంట్ పార్ట్నర్ వచ్చేసి రేజో పే. సో మన రేజో పే లో ఏమేమి ప్రొవైడ్ చేశారంటే యూపీఐ, డెబిట్ కార్డ్స్, ఈమెయిల్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్. సో మీరు యూపీఐ అయితే యూపీఐ ని పే చేయొచ్చు. ఇలా మనది ఓపెన్ అవుతుంది. ఓకే, దీనిలో పే చేసేయండి. ఓకే, ఇన్ దిస్ వే హ్యాపెన్. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే పేమెంట్ ని ఇలా క్యాన్సిల్ చేసి వేరే ప్రోడక్ట్ పెట్టుకోవాలంటే వేరే ప్రోడక్ట్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ వే అవర్ సిస్టమ్ వర్క్స్. సో ఆఫ్టర్ ప్లేసింగ్ ఆర్డర్, థ్యాంక్ యూ ఫర్ ఆర్డరింగ్ అస్, యువర్ ట్రాన్సాక్షన్ ఇస్ పెయిడ్ అండ్ అనే సక్సెస్ మెసేజ్ ఒకటి వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మేషన్ కి ఇలా మెయిల్ వస్తుంది మీకు. ఓకే, ఇలా ప్రోడక్ట్ ఇది ఆర్డర్ చేసినందుకు ఇలా మన సిస్టమ్ నుంచి మెయిల్ వస్తుంది. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్ అనేది మీరు ప్రాసెసింగ్ లో పడినట్టు. సో మీరు ఒకవేళ ఆర్డర్ ని చూసుకోవాలి అనుకుంటే ఇలా మన అకౌంట్ లోకి వెళ్ళిపోయి ఇలా అకౌంట్ లోకి వచ్చేసి మన ఆర్డర్స్ సెక్షన్ లోకి వెళ్తే మనం ఇందాక పెట్టిన ఆర్డర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇలా ప్రోడక్ట్ ని మనం వ్యూ చేయొచ్చు. ఓకే, ఇలా మీరు ఇప్పుడు ప్రోడక్ట్ ని కట్టారు, సో మీకు ప్రూఫ్ గా బిల్ కావాలి అంటే ఇక్కడ ఇన్వాయిస్ అని ఉంటుంది. ఇన్వాయిస్ మీద క్లిక్ చేసినప్పుడు మీ సిస్టమ్ రిలేటెడ్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది ఇలా. ఓకే, ఇది ఈ నావిగేషన్ లో ఉంటుంది ఆర్డర్స్ బటన్ అనేది. ఇలా ఇక్కడ అడ్రసెస్ లో ఏమో సేవ్డ్ అడ్రసెస్ ఉంటాయి. ఓకే, మన ఫ్లిప్కార్ట్ లో లాగా ఇలా బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ ఉంటుంది. ఓకే, అండ్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అన్ని మేనేజ్ చేసుకోవచ్చు, పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు అలా. ఎందుకంటే మీరు మెయిల్ తో లాగిన్ అయ్యారు కాబట్టి మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ విష్ లిస్ట్ ఉంటుంది, కంపేర్ ఉంటుంది. విష్ లిస్ట్ లో మీరు విష్ లిస్ట్ లో పెట్టుకున్న ప్రోడక్ట్స్ అన్ని కనబడతాయి. ఓకే, ఇప్పుడు కరెంట్లీ నేను పెట్టుకోలేదు కాబట్టి చూపిస్తుంది.
షాప్ లోకి వెళ్ళి మళ్ళీ పెట్టుకుంటే విష్ లిస్ట్ లోకి వస్తాయి ప్రోడక్ట్స్. ఓకే, అలా ఇది మన ఓవరాల్ పేజ్, ఓవరాల్ వెబ్సైట్. అండ్ ఇప్పుడు మన ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ మనం ప్లేస్ చేసాం కాబట్టి ప్రాసెసింగ్ లో చూపించింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఆర్డర్ అనేది ఎలా వస్తుంది అంటే 24 to 48 hours లో మీ ప్రోడక్ట్ అనేది షిప్పింగ్ అయిపోతుంది. షిప్పింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. వెన్ ద ప్రోడక్ట్ ఈ షిప్డ్ మీకు ఒక మెయిల్ వస్తుంది. ఎలా అంటే ఒక ట్రాకింగ్ నెంబర్ తో ఇలా వస్తుంది. ఓకే, ఇలా మెయిల్ వస్తుంది మీకు. సో ఇక్కడ మీరు ట్రాక్ యువర్ ఆర్డర్ అని వస్తుంది బటన్. దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా మా డెలివరీ పార్ట్నర్ అయినా డెలివరీకి వస్తాం. ఓకే, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ని ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఇక్కడ గెట్ ఓటీపీ అని నొక్కితే ఫస్ట్ మీకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. 588177. ఐఎమ్ ఎంటరింగ్ ద ఓటీపీ. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇలా మనం ట్రాక్ చేసుకోవచ్చు డెలివరీని. ఓకే, సో ఇలా మెయిల్స్ వస్తాయి మీకు ప్రోడక్ట్ రిలేటెడ్. ఇలా డెలివరీ లిమిటెడ్ వాళ్ళ నుంచి మీకు ఇలా మెసేజ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళే మా డెలివరీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడ మీరు ప్యాకేజ్ ని డైరెక్ట్ గా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వాట్సాప్ లో కూడా వస్తుంది మీకు ఇలా మీకు మీరు ఆర్డర్ అనేది షిప్పింగ్ లో ఉందని, అంటే ఇలా డెలివరీ డేట్ తో సహా వస్తుంది. సో షిప్పింగ్ టైం వచ్చేసి 4 to 6 వర్కింగ్ డేస్. ఆర్డర్ చేసిన 24 to 48 hours లోనే ప్రోడక్ట్ అనేది షిప్పింగ్ కి వెళ్తుంది. షిప్పింగ్ నుంచి ఇంకా మీకు ఎవ్రీథింగ్ మెయిల్స్ అండ్ వాట్సాప్ త్రూ వస్తాయి. మీరు అకౌంట్ లో కూడా ఓపెన్ చేయొచ్చు. క్రోమ్ లోకి వెళ్ళి ఇలా మన వెబ్సైట్ లోకి వెళ్ళి అకౌంట్ పేజ్ లోకి వెళ్తే ఇక్కడ ఆర్డర్స్ అని ఉంటది. ఆర్డర్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ట్రాక్ అనే బటన్ ఉంటుంది ప్రతి ఆర్డర్ కి. ఓకే, అది షిప్పింగ్ తర్వాత ఆ బటన్ అనేది అపియర్ అవుతుంది. సో దాని మీద ట్రాక్ అని నొక్కితే మళ్ళీ మన మన ఇది ట్రాకింగ్ చూపిస్తుంది. ఓకే, దట్స్ ఇట్.